విజయవాడ చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలోనే రాజధాని అయినటువంటి విజయవాడ నగరం ప్రధానంగా పేద వర్గాలు నివసించేటువంటి సింగనగర్, పాయకపురం, కండ్రిక, రాజీనగర్ ప్రాంతంలో 2 లక్షల మంది పైబడి నివాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 40,000 ఇళ్లు పైబడి ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బుడమేరు వరద రావటంతో 9 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా బతుకున్నామో లేదో అనేటువంటి పరిస్థితి నెలకొంది. కానీ రెండో రోజు నుంచే పరిస్థితిని మార్పు తీసుకొస్తూ 43 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి 3 సార్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్డీఏ కూటమి ప్రజల అవసరాలను ఒక పక్కన తీరుస్తూ వరదని తక్షణమే నివారించేటువంటి చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారానికి కూడా 3 కట్టల్ని నివారించేటువంటి ప్రణాళిక రూపొందించిందంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా చేసిందనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం.